హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే సెంటర్ క్లిప్ మేక్ చేస్తున్నామండి. దానిపైన లోటస్ డిజైన్ అనేది వేసుకుంటున్నాం అనమాట. సో దానికి ఎండ్ వరకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా నేను ఈరోజు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తానండి. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 3D లోటస్ డిజైన్‌కి నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆ పింక్ లీఫ్ షేప్ కుందన్స్ ఈ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అండి, గ్రీన్ కలర్‌వి. వీటితో ఇప్పుడు సెంటర్ క్లిప్ మేకింగ్ అనేది చేసుకుంటామన్నమాట. ఫస్ట్ అయితే నేనిప్పుడు B7000 గమ్‌నైతే యూజ్ చేస్తున్నానండి దీనికోసం. ఎందుకంటే కుందన్స్ అనేవి ఇలాంటి వాటిపై స్టిఫ్‌గా ఉండాలి అని B7000 గమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గమ్‌ని అప్లై చేసుకోండి ఫస్ట్. అప్లై చేసుకున్నాక ఇప్పుడు పింక్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా లీఫ్ షేప్‌వి, అవేమో నేనిప్పుడు ఇందులో చూపిస్తున్న విధంగా మీరనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. చూసుకొని చేసుకోండి. ఆ తర్వాత కింద ఏమో హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నానండి. నేను ఎలా ప్లేస్ చేసుకుంటున్నానో చూసుకొని అలానే మీరు కూడా ప్లేస్ చేసుకోండి. నేను 3D డిజైన్ అన్నాను కదా, సో వీటిపైన ఇంకో మళ్ళీ లీవ్స్ వస్తాయండి పింక్ కలర్‌వి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గమ్ మళ్ళీ ఆ కుందన్స్ పైన వేసుకొని దానిపైన మళ్ళీ మనము పింక్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకుంటామండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కింద రౌండ్‌వి గోల్డ్ కలర్ కుందన్స్ అనేది కింద చిన్నగా స్టిక్ చేసుకోండి. అలా స్టిక్ చేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయిందండి. 3D లోటస్ ఫ్లవర్ అనమాట. సేమ్ అదే ఫ్లవరు ఈ క్లిప్ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తదండి. ఆ ఫ్లవర్ డిజైనే క్లిప్ అంతా కూడా వస్తది. ఇంకోసారి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది. క్లిప్ అంతా చూపిస్తే వీడియో క్లిప్ అనేది ల్యాగ్ అయిపోద్ది కదా, సో అందుకనేసుకొని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తానండి. మళ్ళీ లాస్ట్‌కి టోటల్‌గా ఎలా వచ్చింది ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా సెకండ్ ఫ్లవర్ కూడా ఎలా చేసుకున్నానో. ఇలానే చేసుకోవాలండి, క్లిప్ మొత్తం మంచిగా చేసుకోండి. చూసారు కదండీ ఫైనల్ లుక్ అయితే ఇదేనండి క్లిప్‌ది. టోటల్‌గా 3D లోటస్ ఫ్లవర్ షేప్‌లో చేశాననమాట సెంటర్ క్లిప్ మొత్తం. ఈ క్లిప్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.
చూసారు కదా ఈ సెంటర్ క్లిప్ మేకింగ్ అనేది. ఈ సెంటర్ క్లిప్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.